2025 మార్చి నెలలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇజ్రాయేల్ మహిళ అలాగే ఆవిడికి మరొకరు సహాయకురాలుగా ఇక్కడ దేశ పర్యటనకు వచ్చారు. కర్ణాటకలోని గంగావతి జిల్లాలో ఉన్న తుంగభద్ర నది ఎడమ కాలువలో వాళ్ళు స్నానాలు చేశారు సరదాగా. వారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి 3 మహిళలు అలాగే మరో 3 పురుషులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ సరదాగా అక్కడ గడుపుతుంటే అక్కడికి 3 వచ్చారు. మల్లేసు, సాయి, ఇంకొకటి ఎవడో వచ్చాడు. మొత్తం 3 వచ్చారు. ఈ 3 అక్కడ వాళ్ళని డబ్బులు అడిగితే మేము ఇవ్వమని చెప్పారు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని అందులోకి తోసేశారు. అందులో ఒరిస్సాకి చెందినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. మిగతా ఇద్దరికి ఈత రావడం వల్ల వాళ్ళు బ్రతికారు. అప్పుడు చాలా పెద్ద సంచలనం అయింది కదా. ఆ తర్వాత వీళ్ళ 3 మీద అత్యాచారం చేశారు. అందులో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఒక మహిళ అలాగే ఇజ్రాయెల్కి చెందినటువంటి మహిళ బలైపోయారు. అత్యాచారము వాళ్ళ మీద చేయడం జరిగింది. అది అప్పట్లో చాలా పెద్ద ఇదైంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కోర్టులో ఈ కేసు నమోదు అవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు సంవత్సరం తర్వాత, అంటే ఈ సంవత్సర కాలంగా వాళ్ళే చేశారనడానికి సాక్ష్యాధారాలన్నీ కూడా నిరూపించడం అలాగే కోర్టుకి సబ్మిట్ చేయడానికి సమయం పట్టింది కదా. దీంతో ఇప్పుడు ఈ సంవత్సరం తర్వాత, ఈ మార్చి వస్తే సంవత్సరం, వాళ్ళకి ఇప్పుడు మరణశిక్ష విధించింది కోర్టు. కాకపోతే ఏంటంటే ఈ వెధవల్ని రక్షించడానికి ఇంకే వెధవ రాకుండా ఉంటే మంచిది. ఇది ఒక విధంగా ఎన్కౌంటర్ చేసి పడేయాలి అప్పుడే. ఇంతకుముందు కూడా అలాగే బ్రెజిల్కి చెందినటువంటి వాళ్ళు అప్పుడు నార్త్లో ఇలాగే చేశారు కొంతమంది వెధవ. వాళ్ళని ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళు యావజ్జీవ కారాగార శిక్షతో. కానీ వీళ్ళకి ఏం చేయాలంటే కోసి ఎన్కౌంటర్ చేసేయడం.